ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ వార్తల్లో ఉంది. ఏంటది? ఉక్రెయిన్ రష్యా పైన చేసిన అటాక్స్లో కల్లా ఇది పెద్ద అటాక్ అని చెప్పుకోవచ్చు. రష్యా కూడా అఫీషియల్గా ఈ అటాక్ని ఎక్నాలెడ్జ్ చేసింది. దాదాపు 160-170 డ్రోన్స్తో ఉక్రెయిన్ రష్యా పైన అటాక్ చేసింది. ఆ డ్రోన్స్ కూడా డీప్ ఇన్ టు ద రష్యన్ టెరిటరీ, చాలా లోపలికి ఉన్నాయి. అంటే లోపలికి వెళ్ళి అటాక్ చేశాయి అన్నమాట. అసలు ఎలా చేయగలిగాయి? ఆల్రెడీ ఎప్పటి నుంచో సంవత్సరంన్నర నుంచి ఈ అటాక్స్ ప్లాన్ చేస్తుందంట ఉక్రెయిన్. ఇవన్నీ కూడా రష్యాలో స్ట్రాటజిక్ ప్లేసెస్, ముఖ్యంగా వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కానీ వాళ్ళ స్ట్రాటజిక్ బాంబర్స్ కానీ వీటన్నిటిని అటాక్ చేసిందనమాట. దీనిలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ డ్రోన్స్ ఏవైతే వాడిందో ఉక్రెయిన్, ఇవన్నీ కూడా రష్యాకి ముందే స్మగుల్ చేసి రూఫ్స్లో ఎక్కడన్నా ర్యాక్స్లో ఇలా దాచిపెట్టారంట. అండ్ ఈ అటాక్స్ ఆపరేషనల్ ఆఫీస్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్, రష్యన్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరగా ఈ అటాక్స్ ప్లాన్ చేశారంట. అంటే ఇక్కడ రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ని మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పూర్తి స్థాయిలో ఉందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద, రష్యాకి చాలా పెద్ద దెబ్బ అంటున్నారు అనమాట. దీనికి సంబంధించి చాలా న్యూస్ వార్తలో ఉందన్నమాట.